దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది అని. నీ దేవుడు సాహసాలు చేసే దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక మూలన కూర్చుండే దేవుడు కాదు, ఆయన బలహీనుడు కాదు, శక్తిహీనుడు కాదు. తన ప్రజల కోసం సాహసాలు చేసిన దేవుడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. సాహసము అన్న ఆ మాట దగ్గర హిబ్రూలో క్యాహిల్ అనే పదం వాడబడింది. దానికి కొన్ని ఇంగ్లీష్ అర్థాలు ఉన్నాయి. ఫోర్స్ అని అర్థం, స్ట్రెంగ్త్ అని అర్థం, లేదా వ్యాలర్ అని అర్థం. ఈ మాటలన్నీ దానికి అర్థంగా కనబడుతున్నాయి. అనగా దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడు, పరాక్రమం గలవాడు కాబట్టి పరాక్రమ కార్యములు జరిగించువాడని ఆ మాటకు అర్థాన్ని మనం గ్రహిస్తున్నాం. అంటే దేవుని హస్తము బలమైన కార్యాలు జరిగిస్తుంది అని. తన ప్రజల పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చడానికి ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడో లేఖనాలు మనందరికీ సెలవిస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రయాణంలో ఎర్ర సముద్రం వస్తే దేవుడు దాన్ని చీల్చి ఎర్ర సముద్రంలో మార్గం ఏర్పరిచి తన ప్రజలు నడిపించిన గొప్ప దేవుడు ఆయన. ఫరో సైన్యాన్ని నీట ముంచి ఫరోను శాశ్వతంగా దూరపరిచిన దేవుడు ఆయన. ప్రియులారా, ఈరోజు ఎవరైతే నేను తరుముతున్నారో, ఎవరైతే నన్ను బాధిస్తున్నారో, ఎవరైతే నన్ను వేధిస్తున్నారో వారి మీద నీకు జయమిచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన హస్తము సాహస కార్యములు చేస్తుంది.